చందమామ కథ మూడో ప్రశ్న. విక్రమపురి రాజ్యాన్ని పాలించే వినోదవర్మకు సాహిత్య శాస్త్ర చర్చలంటే చాలా ఇష్టం. ఆయన ఎక్కువ కాలాన్ని పండిత గోష్ఠులతో గడుపుతూ ఉండేవాడు. ఇది అదనుగా తీసుకొని రాజుకు స్వయాన మేనల్లుడు సేనాధిపతి అయిన నాగవర్మ పరిపాలనలో అనవసర జోక్యం కలిగించుకుంటూ నిరంకుశమైన పద్ధతులతో ప్రజలను నానా యాతనలు పెట్టసాగాడు. ఇలా కొంతకాలం జరిగాక నాగవర్మకు రాజును పదవి నుంచి తొలగించి తానే సింహాసనం ఎందుకు ఆక్రమించుకోకూడదు అన్న దురాలోచన కూడా కలిగింది. అందుకోసం అతడు పథకాలు వేయడం ప్రారంభించాడు. మంత్రి మాణిక్యవర్మ నాగవర్మ చేస్తున్నదంతా గమనిస్తూనే ఉన్నాడు. ఒకరోజున ఆయన రాజును కలుసుకొని నాగవర్మ చేస్తున్న ఆగడాలు చేయబోతున్న కుతంత్రాలు అంతా పూసగుచ్చినట్టు చెప్పి, మహారాజా, తమరు వెంటనే తగిన చర్యలు తీసుకోకపోతే పెద్ద ముప్పు వాటిల్లగలదు అని హెచ్చరించాడు. వినోదవర్మకు సహజంగా బంధువులంటే ఎంతో అభిమానము నమ్మకము. ఆ కారణం చేత ఆయన నాగవర్మను పిలిచి సంగతి తెలుసుకున్న తర్వాతే ఏం చేయాలన్నది ఆలోచిద్దామనుకున్నాడు. ఆయన మర్నాడు నాగవర్మను పిలిచి మంత్రి చెప్పినదేమిటో అతడికి వివరించి ఇదంతా నిజమేనా అని గద్దించి అడిగాడు. నాగవర్మ చేతులు జోడించి, నేను మీకు హాని తలపెట్టడమా? కానీ ఒక్క విషయం మాత్రం నిజం. తమకు ఎలాంటి అసౌకర్యము శ్రమ లేకుండా పరిపాలన సక్రమంగా సాగిపోవాలన్నది నా అభిప్రాయం. అందువల్ల వీలైనప్పుడల్లా ప్రజల మధ్యకు వెళ్ళి వాళ్ళ అవసరాలు తెలుసుకొని తగిన విధంగా పరిష్కరించి వస్తున్నాను. వాళ్ళు ఏం చేయాలనుకున్నా మాట్లాడుకోవాలనుకున్నా కావలసినంత స్వేచ్ఛ ఉన్నది. ఆ కారణంగా ప్రజలు మునుపటి కన్నా తమను ఎక్కువగా అభిమానిస్తున్నారు అన్నాడు. నువ్వు చెప్పిన దానికి మంత్రి చెప్పిన దానికి ఎక్కడా పొంతన లేదు అన్నాడు వినోదవర్మ. బహుశా మంత్రి గారికి నేను చేస్తున్న మంచి పనులు చూసి ద్వేషభావం కలిగి ఉంటుంది. పరిపాలన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకునేందుకు వాళ్ళను సభకు పిలిపించి తమరే ప్రశ్నించవచ్చు కదా అన్నాడు నాగవర్మ. ఆ సలహాకు రాజు వినోదవర్మ కొంత ఆశ్చర్యపడి, సరే, రేపే ప్రజలను సభకు రావాల్సిందిగా చాటింపు వేయించు అన్నాడు. రాజు వినోదవర్మ ప్రజల కష్టసుఖాలు స్వయంగా తెలుసుకునేందుకు సభ ఏర్పాటు చేస్తున్నట్లు దేశం నలుమూలల నాగవర్మ చాటింపు వేయించాడు. అయితే దానితో పాటు నాగవర్మ అనుచరులు పట్టణాలు పల్లెలు తిరిగి రేపు రాజు సభలో ఎవరైనా నాగవర్మకు వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళకు పుట్టగతులు లేకుండా చేయగలమని బెదిరించారు. ఇది విన్న ప్రజలు చాలామంది లేనిపోని బాధలకు గురి కావటం ఎందుకులే అని సభకు రావడమే మానేశారు. ఇక మర్నాడు రాజ్యసభకు వచ్చిన వాళ్ళంతా నాగవర్మ అభిమానులే. వాళ్ళంతా రాజ్యంలో ఎలాంటి అభివృద్ధి పనులు జరుగుతున్నావో చెప్పి అందుకు నాగవర్మ సహాయమే ముఖ్య కారణమని అతన్ని పొగడసాగారు. మంత్రి మాణిక్యవర్మ జరుగుతున్న కుతంత్రం అంతా చూస్తూ నిస్సహాయుడిగా ఉండిపోయాడు. రాజు వినోదవర్మ పట్టరాని సంతోషంతో, అయితే నా మీద కానీ నా పాలన మీద కానీ మీలో ఎవరికి చెడ్డ అభిప్రాయం లేదని అనుకోవచ్చా అని వాళ్ళని ప్రశ్నించాడు. అందుకు నాగవర్మ మనుషులు ఉత్సాహంగా కరతాళ ధ్వనులు చేస్తుండగా వాళ్ళ మధ్య నుంచి గోవిందుడనే యువకుడు ముందుకు వచ్చి వినయంగా, మహారాజా, తమ పరిపాలనను విమర్శించేటంతటి గొప్పవాణ్ణి కాకపోయినా అవకాశం ఇచ్చారు గనక తమరిని 3 ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను అన్నాడు. రాజు అమితాశ్చర్యంతో ఆ యువకుడి కేసు చూస్తూ, ఏమిటా ప్రశ్నలు అని అడిగాడు. మహారాజా, దేశంలో ప్రజలు ముప్పూటలా సుష్టుగా భోజనాలు చేస్తున్నారని ప్రచారం జరుగుతున్నది. అయితే సగానికి సగం మంది ప్రజలు ముష్టి ఎత్తుకుని ఎందుకు బతుకుతున్నట్లు? ముష్టి వాళ్ళను ప్రజలుగా లెక్కించరా అని అడిగాడు గోవిందుడు. రాజు నాగవర్మ కేసు కోపంగా చూశాడు. నాగవర్మ ఏదో చెప్పబోయేసరికి రాజు అతన్ని వారించి గోవిందుడితో, నీ రెండో ప్రశ్న ఏమిటి అని అన్నాడు. దేశంలో ప్రజలందరూ ఎవరి పనులు వారు నిర్భయంగా చేసుకుపోతున్నారని, వారు మాట్లాడటానికి కావలసినంత స్వేచ్ఛ ఉన్నదని చెబుతున్నారు. తమరు నిజం పరిశీలిస్తే వేల కొద్ది జనం చెరసాలలో మగ్గుతున్నారు. వాళ్ళందరూ ఏం నేరం చేశారని చెరసాలలో పెట్టినట్టు అని అడిగాడు గోవిందుడు. అప్పుడు రాజు గంభీరంగా, అలాగా, అయితే నీ మూడో ప్రశ్న ఏమిటి అని అడిగాడు. గోవిందుడు రాజుకు చేతులు జోడించి, మహారాజా, నాదొక చిన్న మనవి. ఈ మూడో ప్రశ్న కొద్ది రోజుల తర్వాత నా తండ్రి వచ్చి అడగవచ్చు, అందుకు అనుమతించండి అని కోరాడు. గోవిందుడు అలా కోరగానే రాజు అతని దగ్గరకు రమ్మని పిలిచి
ఆప్యాయంగా అతడి భుజం తడుతూ, దేశానికి కావలసింది నీ వంటి ధైర్యవంతులైన యువకులు. నీ మొదటి 2 ప్రశ్నలు నాకు అర్థమయ్యాయి. వాటికి సముచితంగా సమాధానం చెప్పే బాధ్యత నా మీద ఉన్నది. నీ తండ్రి నన్ను అడగాలనుకున్న 3వ ప్రశ్న ఏమిటో అతడు అడగనక్కర్లేకుండానే నేను గ్రహించాను. అతడు ఆ ప్రశ్న అడగటానికి కూడా నేను ఎలాంటి అవకాశము కల్పించదలుచుకోలేదు అంటూ భటుల్ని పిలిచి నాగవర్మను అతడిని సమర్థించే ప్రతి ఒక్కరిని అక్కడికక్కడే బంధించమని ఆజ్ఞాపించాడు. అది చూసి మంత్రి మాణిక్యవర్మ విస్తుపోయాడు. రాజాజ్ఞ ప్రకారం నాగవర్మ అతడి అనుచరులు చెరసాలలో పెట్టించబడ్డారు. తరువాత రాజు వినోదవర్మ స్వయంగా పరిపాలనా బాధ్యతలు స్వీకరించి రాజ్యంలో సుఖశాంతులు పునరుద్ధరించాడు. ఇది జరిగిన కొన్నాళ్లకు ఒకనాడు మంత్రి మాణిక్యవర్మ రాజుతో, ప్రభు, నాగవర్మ అతడి అనుచరులు రాజ్యంలో అంతా సవ్యంగానే ఉన్నదని మిమ్మల్ని నమ్మించడంలో కృతకృత్యులవుతున్న సమయంలో ఒక్క గోవిందుడనే యువకుడు మిమ్మల్ని అడిగిన ఆ 2 ప్రశ్నలతో వాస్తవం ఏమిటో ఎలా అర్థం చేసుకోగలిగారు? గోవిందుడు తన తండ్రి అడుగుతాడన్న ఆ 3వ ప్రశ్న ఏమిటి? అది అతడు తన తండ్రి ద్వారానే ఎందుకు అడిగిస్తానన్నాడు? మీరు గోవిందుడితో అటువంటి ప్రశ్న ఇక ముందు అడగనవసరం ఉండదని అనడంలోనే అంతరార్థం ఏమిటి అని అన్నాడు. మంత్రి అడిగిన దానికి రాజు వినోదవర్మ మందహాసం చేసి, రాజ్యంలో నాగవర్మ కల్పిస్తున్న భయంకర పరిస్థితుల దృష్ట్యా గోవిందుడు ఆ 2 ప్రశ్నలు నన్ను అడిగిన తరువాత ఇక తాను బతికి బట్టకట్టడం అంటే అసాధ్యం అని నాకు సూచనప్రాయంగా తెలియపరిచాడు. ఇక తర్వాత తన జాడ తెలియక తండ్రి నా దగ్గరకు వచ్చి నా గోవిందుడెక్కడా అని నన్ను అడగబోయేదే ఆ 3వ ప్రశ్న. దానితో నేను దేశంలో ఎంత అరాచకం ప్రబలి ఉన్నదో గ్రహించాను. అతడితో అతడి తండ్రి ఆ 3వ ప్రశ్న అడగవలసిన అవసరం ఉండదన్నాను అని జవాబిచ్చాడు. గోవిందుడు 3వ ప్రశ్న రాజ్యానికి అంతటి ఉపకారం చేసినందుకు మంత్రి మాణిక్యవర్మ ఎంతో సంతోషించాడు. కథ సమాప్తం. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో తెలుగు చిట్టిపొట్టి కథల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.